ఇమోషనల్గా వీక్గా ఉన్నావా స్ట్రాంగ్ ఉన్నావా ఎలా తెలుస్తుంది? ఫస్ట్ సిమ్టమ్ ఆర్ ఫస్ట్ అలవాటు ఏంటంటే, ఎవరైతే ఇమోషనల్గా వీక్గా ఉంటారో వాళ్ళు ఈజీగా డిమోటివేట్ అవుతుంటారు. అరే మరి ప్రతి ఒక్కళ్ళు డిమోటివేట్ అవుతుంటాం కదరా, మరి అంటే అందరూ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఇమోషనల్గా వీక్గా ఉన్నట్టేనా? కాదండి, మీరు ఇది గమనియాలి. నేను ఉత్త డిమోటివేషన్ అన్నట్లా, ఈజీలీ డిమోటివేటెడ్ అంటే వాళ్ళు ప్రతి చిన్నదానికి డిమోటివేట్ అవుతుంటారు. లైఫ్ అన్నాక అప్ అండ్ డౌన్స్ కామన్, మనం ఎప్పుడూ వినేదే. లైఫ్ అంటే ఈసీజీ లాగా ఉంటుంది, కొన్నిసార్లు అప్ ఉంటుంది, కొన్నిసార్లు డౌన్ ఉంటుంది, ఫ్లాట్ ఉంటే చచ్చిపోయినట్టే. ఇది ఎప్పటి నుంచో వింటున్నాం కదా. పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు, పెద్ద పెద్ద ఛాలెంజెస్ వచ్చినప్పుడు, చాలా పెద్ద ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు, లాసులు వచ్చినప్పుడు డిమోటివేట్ అవుతాం. సహజం అండి, అది సహజ లక్షణం. మనిషికి ఎప్పుడూ మోటివేటెడ్ ఉండకూడదు కూడా, అసలు కుదరదు. 365 రోజులు 24 గంటలు ప్రతి నిమిషం ప్రతి క్షణం అనుక్షణం ఓన్లీ పాజిటివ్, ఓన్లీ మోటివేటెడ్గా ఎవడో ఉండడం. డిమోటివేట్ అవుతాం. అయితే ఈజీగా డిమోటివేట్ అవ్వటం, ప్రతి చిన్న దానికి డిమోటివేట్ అవటం, ప్రతి చిన్న ఫెయిల్యూర్కి డిమోటివేట్ అవటం, ప్రతి చిన్న ప్రాబ్లంకి డిమోటివేట్ అవటం, ప్రతి చిన్న డిస్కరేజ్మెంట్కి డిమోటివేట్ అవటం, ప్రతి చిన్న డిస్ట్రాక్షన్కి డిమోటివేట్ అవటం, వాళ్ళని మోటివేట్ చేయడం చాలా కష్టం అండి. ఎవరైతే అలా ప్రతి చిన్నదానికి డిమోటివేట్ అవుతుంటారో వాళ్ళు ఇమోషనల్గా వీక్గా ఉన్నట్టు. మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, డిమోటివేట్ అవ్వటమే కాదు, ఈజీగా డిమోటివేట్ అవటం.